అనుకుంటూ బాధపడుతూ ఉంటాం. అంటే దేవునిలో మనం పరిపూర్ణంగా మనం ఉన్నట్లయితే ఆ ప్రశ్న దేవుడిని వేయలేం. పరిపూర్ణంగా మనం ఎప్పుడు మార్చబడతాము? శ్రమల్లోనే మనం మార్చబడతాం. పౌలు గారు ఎన్నో శ్రమలు పడతారు. ఆయన పడిన శ్రమలన్నిటిలో కూడా ఆయన ఎంతో ఆదరణ పొందుకుంటాడు. ఎంతో అతను సాక్షిగా నిలబడతాడు. ఎంతోమందిని ఆదరించేవాడుగా పౌల్ని దేవుడు మార్చుకుంటాడు. కాబట్టి మనకి శ్రమలు వచ్చాయంటే మనల్ని ఆదరిస్తున్నాడని, మనల్ని బలపరుస్తున్నాడని, మనల్ని నిత్య నూతనంగా పరిపూర్ణమైనటువంటి దేవుని ఆత్మశక్తితో నింపుతున్నాడని, మనకి ఈ లోక పాపం అంటకుండా మనల్ని కాపాడుతున్నాడని, ఈ లోకంలో మనం కలిసిపోకుండా మనల్ని బలపరుస్తున్నాడని మనం నమ్మాలి. మనకున్న ప్రతి సమస్య నుంచి కూడా దేవుడు విడిపించగల శక్తిమంతుడు, సమర్థుడు అని పౌలు గారు ఏ విధంగా నమ్మి ఉన్నారు?